అక్కడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వారి మోచేతి నీళ్లు దాగుతూ వారు విసిరినటువంటి చిల్లరికి కక్కుర్తిపడి కొంతమంది ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ఏం జరిగింది ఈ రోజున? ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి? ఈ రోజున అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజున తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లో. ఒక దొంగలాగా పారిపోయాడు వాళ్ళ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా దొరికిపోయి రేపు మీ పరిస్థితి కూడా అదే. మిస్టర్ కాంతిరాణా టాటా, మిస్టర్ సీతారామాంజనేయులు, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గులకరాయి డ్రామాలో పాత్రదారులుగా మారిపోయి బోండా ఉమామహేశ్వరరావు లాంటి బలమైనటువంటి నాయకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఢీకొట్టలేక ఇటువంటి కుట్రలకి తెరలేపుతో ఆ కుట్రలో భాగస్వాములైనటువంటి మీ పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఇవాళ దొంగల్లాగా పారిపోయారో, దొంగల్లాగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారో, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతోంది. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో ఒక దళిత బిడ్డని బలిపశువును చేసి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలిపశువులను చేస్తారా? మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అంత చులకనగా ఉందని మీకు బీసీలంటే? తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ వెన్నుముక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలు. అటువంటి వారిపైన ఈ రకమైనటువంటి దౌర్జన్యం జరిగితే చూస్తూ కూర్చుంటుందా తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. కడుపు మండి తిరగబడతా ఉన్నారు. ఈ రోజున బీసీ బిడ్డ అమర్నాథ్ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారో, ఒక దళిత బిడ్డ కిరణ్ ఏ రకంగా చావుకు కారణమయ్యారో, ఒక మైనారిటీ బాలిక మిస్బా చావుకి ఏ రకంగా కారకులయ్యారో ఇవాళ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మీరు వారి మనసుల్లో, వారి గుండెల్లో చేసినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయాన్ని గుర్తు చేసుకుంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డ మీ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అటువంటి వర్గాలకి ఈ రోజున వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకులు బోండా ఉమామహేశ్వరరావు లాంటి నాయకులు. దమ్ముంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొండాయా? ఏమా వెల్లంపల్లి, నువ్వు ఇటువంటి డ్రామాలు ఎన్ని ఆడినా, కోవర్టు నానికి కూడా చెప్తా ఉన్నా, ఇటువంటి డ్రామాల్లో ఎంత అద్భుతంగా నటించినా ఏమైనా నాని తప్పుమని శబ్దం వినిపించిందా నీకు? ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు. కొద్దిగా సిగ్గుండాలా నీకు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వీడొక 420 గజ దొంగ, బందిపోటు అనని మాట లేదు. రాత్రికి రాత్రి ఎన్ని కోట్లకు అమ్ముడిపోయా నువ్వు? దేశం అంతా అప్పులు చేసి బ్యాంకులకి దివాలా పెట్టి, బ్యాంకులకి టోపీ పెట్టి రేపో మాప కటకటాలకు వెళ్లాల్సినటువంటి నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడిపోయావు? ఎన్ని కోట్లు తీసుకుని మళ్ళీ నాటకం ఆడుతా ఉన్నావు? నువ్వు నీ ఓసరవెల్లి వెల్లంపల్లి ఎన్ని నాటకాలు ఆడినా రేపు మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఘోరమైనటువంటి ఓటమి. మళ్ళీ జీవితంలో మీరు రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బ విజయవాడ ప్రజలు కొట్టబోతా ఉన్నారు మిమ్మల్ని. కాబట్టి ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. ఇప్పటికే మీకు ఈ నాటకానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీరన్నీ కూడా గుర్తించారు. ఇది ఒక డ్రామా అని చెప్పి పూర్తిగా నిర్ధారించుకున్నారు. అయినప్పటికీ ఇవాళ 307 సెక్షన్ కేసులు పెట్టి గతంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన అన్ని దాడులు జరిగిన నందిగామలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య భద్రతాధికారి మధు గారికి తీవ్రమైనటువంటి గాయం జరిగి తీవ్ర రక్తస్రావం అయినా 307 లేదు. కానీ ఇవాళ ఈ డ్రామాకు సంబంధించి 307 సెక్షన్తో ఎఫ్ఐఆర్ పెట్టి ఇవాళ బోండా ఉమామహేశ్వరరావుని బలహీన వర్గానికి చెందినటువంటి బిడ్డల్ని ఇరికిస్తా ఉన్నారు. దయచేసి ఈ కుట్రని అర్థం చేసుకోండి. రేపు జరగబోయేటటువంటి ఈ ఎన్నికల సమరంలో బలహీన వర్గాల్ని బలిపశువులను చేస్తూ ఈ రోజున వీళ్ళు ఆడుతున్నటువంటి కుట్రలకి మీరు ధీటైనటువంటి జవాబు రేపు మే 13వ తేదీన ఇవ్వాలని కోరుకుంటూ ఒక్క విషయం చెప్పి ముగిస్తా ఉన్నా. బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు.
ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా మద్దతుతో బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి కుట్రలని ఎన్నో కుట్రలని గతంలో ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటారు. ఎన్ని రకాలుగా మీరు ఆయన ఇరికిచ్చే ప్రయత్నం చేసినా ప్రజా మద్దతుతో రేపు ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో బలహీన వర్గాలే ఆయన్ని పెద్ద ఎత్తున గెలిపించబోతూ ఉన్నాయి. వెల్లంపల్లి గుర్తుపెట్టుకో కోవర్టునాని, బెజవాడలో మీకు నిజమైనటువంటి మొగుడు రేపు బోండా ఉమామహేశ్వరరావు. మీ ఇద్దరి సంగతి తేల్చే వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు. కేసినేని చిన్ని గారు బోండా ఉమామహేశ్వరరావు ఇద్దరు కూడా విజయవాడ నగరానికి లెఫ్ట్ అండ్ రైట్గా వెన్ను దన్నుగా ఉండి రేపు ఇటువంటి చీడ పురుగుల్ని విజయవాడ నగరం నుంచి కూడా ఏరివైపోతా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఇప్పుడు నా సోదరుడు విజయవాడ తెలుగుదేశం పార్టీ